ఓ అవుతుందా రికార్డ్? అంటే చూడండి ఓ పొట్టుకానా ఏం చేస్తున్నావు? సేమ్ కాదా పెట్టి ఒకళ్ళు బాత్రూమ్ కడగండి, ఒకళ్ళు కిచెన్ కడగండి. ఫస్ట్ ఇది వచ్చింది. ఇది ఎస్ వచ్చేసినాయా కిచెన్ ప్రొడక్ట్స్? ఎస్ వావ్. ఏందమ్మా ఇన్నా? అవును. ఇన్ని కాదు, ఇంకా బోలెడు రావాల్సింది తెలుసా, ఇంకా చాలా. ఇంకెన్ని రావాల్సినవి? యాక్చువల్ గా మొత్తం ఎన్ని పెట్టిన ఆర్డర్ అంటే ఆల్మోస్ట్ ఒక 19 to 20 పెట్టినా. సో ఇవి వచ్చినాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. సరే ఇంకేమైనా అయితే. రావాల్సినవి? ఇంకో 7 అయితే ఈజీగా ఉంటాయి. సరే అయితే మరి స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? ఎస్, అన్బాక్సింగ్. ఫస్ట్ చిన్న వాటితో స్టార్ట్ చేద్దాము. అమ్మో, ఇది ఏందో చూడాలి, కాకపోతే దేంట్లో ఏది ఉందో అన్నది తెలుసులేదు నాకు. ఓకే సరే, ఫస్ట్ మంచి శుభప్రదంగా స్టార్ట్ చేద్దాం అనమాట. ఏంటి బాబు అసలు? యా, సీజర్స్ తెచ్చుకున్నా. ఇదేంటి? టడన్. ఇది పెట్టినా కానీ ఆర్డర్ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. అసలు ఏంటి బాబు? ఏంటది? ఇవేమన్నా అసలు ఏంటివన్నది కొంచెం ఏమన్నా గెస్ చేయగలుగుతారా? మాకు ఇప్పుడు ఆ గెస్సింగ్లు ఆ పజిల్ అవసరమా మమ్మీ? అవును, అవసరం లేదు, వద్దు కూడా. మాణిక్యాలు ఉంటాయి కదా, దీపం దీపం పెట్టినప్పుడు ఊరికే అది ఆ కుందులు ప్రమిదలంతా కొంచెం నల్ల నల్లగా అవుతున్నాయి కదా వేడికి అని ఇది ఒకటి ఆర్డర్ పెట్టినా. దీంట్లో ఒత్తి పెట్టేసి వెలిగించవచ్చు. అండ్ దీన్ని ఇట్లా ప్రమిదకి ఫిక్స్ చేయొచ్చు అన్నట్టు, కుందులకి ప్రమిదకి ఫిక్స్ చేయొచ్చు. అప్పుడు ఆ కింద గిన్నెలా ఉంటుంది కదా, అది నల్లగా కాదట. సో ఇదైతే బుక్ చేసిన. దీంట్లో ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5. అది కాకుండా 5 వచ్చినాయి. దట్స్ ఓకే. 5 అన్నట్టుగా ఒకటే ప్రమిదకి 5 లాగా ఇచ్చినట్టున్నారు. సో ఇది దీంట్లో ఒక ఒత్తు దూది, అది పత్తి ఉంటుంది కదా, ఇది పెట్టాలి. హెయిర్ పిన్ లా ఉందా? సరే, సో ఇది ఒకటి. సరే, ఫస్ట్ అక్క తీస్తుంది. ఓకేనా? సగం చెప్పినా ఎప్పుడే చెప్పు. ఓ అవుతుందా రికార్డ్? దాన్ని అసలు చింపొద్దు, దానికి ఒకటి ఇది తెచ్చుకున్నావు కదా. ఇట్లా దీంట్లో ఒక ఎమోషన్ ఉందిరా ఇట్లా చెప్పడంలో. యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఓపెన్ చేసి పెట్టు. నీకా? మళ్ళీ జాగ్రత్త అక్క పోసుకున్నట్టు పోసుకుంటా. అంటే ఇప్పుడు ఇది కిచెన్ క్లీన్ చేసేది కదా. ఒకసారి ఓపెన్ చేద్దాం, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. బండెడ్ ఆర్డర్ పెట్టినా. ఇప్పుడుదే ఇది లాస్ట్ పెట్టచ్చా? ఓ నైస్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. కరెక్ట్. నైస్. ఇది అదే. ఫస్ట్ ఇది కిచెన్ క్లీనర్. ఇంకోసారి ఫస్ట్ ఇది కిచెన్ క్లీనర్. చిమ్నీ అండ్ స్టవ్లు ఇవన్నీ నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు సో ఇది ఇది బాగుంది, చేసినావు, నేను ఇది వాడినది. చేసినావు అంటే ఓకే. ఇవేంటివి రాదు. ఇది ఆర్డర్ పెట్టిన తర్వాత ఇందులో ఆఫర్ ఉన్నట్టు తెలిసింది అనమాట. 1+1 Yes, కిచెన్ combo అండ్ చెప్తా. ఇది కిచెన్ అండ్ బాత్రూమ్ క్లీనర్. ఇంకో ఆర్డర్ అయి ఉంటుంది నాకు తెలిసి. చూడు, ఇప్పుడు ఇదేమో స్టవ్ అండ్ చిమ్నీకి, ఇదేమో కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ అవుతుంది. మనము ఈవెన్ సింక్ దగ్గర నీట్ గా చేసుకోవచ్చు, అదంతా నీట్ గా అవుతుంది. బాత్రూమ్ అయితే బాత్రూమ్ కదా, అట్లా. అందుకని మై మామ్స్ లాజిక్. ఓ పొట్టుకానా ఏం చేస్తున్నావు? యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అలాగా ఎలా తీస్తానేది సరే, ఇది ఓపెన్ చేస్తావా నువ్వు? ఒక 2 నాకు కొంచెం అట్లనే కరెక్ట్ మొత్తం కథం చేయక. ఇగో ఇది కట్ చేయాలి. ఇది కట్ చేయ నువ్వు. నేను ఇది కట్ చేయాలా? మెల్లగా జాగ్రత్త. నువ్వు కట్ కట్ చేసేయాలి. చేయమంటూ. చాలు, సగం వచ్చింది. ఆగు. చాలు. చాలు, ఇక వెళ్దాం. ఆగు. వీటికి చాలు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్.
gift goes to Shriyappa. And another gift to Aisha. థ్యాంక్ యూ. ఈ అవార్డు నాకు రావడం అరే చాలా ఆనందకరంగా ఉంది. నేను గిఫ్ట్ అనుకున్నా. ఈ అవార్డు నాకు Sorry. రావడం అసలు నాకు ఇదేం చేయాలో తెలియదు. ఒకళ్ళు బాత్రూమ్ కడగండి, ఒకళ్ళు కిచెన్ కడగండి. ఇన్ని ఉన్నాయి కదా, ఇంకి పింకి పాంకి వేసుకుందాం. నీకు నీకు నాకు మరి నాకు నీకు ఓకే. ఈ పింకి పాంకి. Father Father has has a a donkey. donkey rides, father cries, inky pinky ponky. కిందిదా ఆ, అరే బుచ్చిది. ఓకే ఇంకో చిన్నది శ్రీయమ్మ తీస్తుంది. జాగ్రత్తగా తీ, కొంచెం తీస్తుంటే భయం అవుతుంది నాకు. ఇదేందో ఇది నాకు తెలిసి మీ మమ్మీ కోసం ఆర్డర్ పెట్టింది. మా మమ్మీ కోసం ఎగ్జాక్ట్లీ అదే. కరెక్ట్ చెప్పింది ఆ అమ్మ అయితే. గట్టిగా ఉంది. మీన్స్ ఎస్ కిచెన్ ట్రే నాది. సింక్ సింక్ దగ్గర ఓకే. చూడండి చూడండి ఇవన్నీ. బాగుంటాయి. చూడండి ఇవన్నీ, guys. యా సో ఇది మనము సింక్ దగ్గర అన్ని ట్యాప్ కి ఫిక్స్ చేయాలి. ఇట్లా చేస్తే దాంట్లో మనం యూజ్ చేసే లిక్విడ్ కానీ సోప్ డిటర్జెంట్ కానీ పెట్టేసుకోవచ్చు అన్నట్టు. బాగుంది ఇది. ఇదెందుకన్నా నేను బాడీ దాన్ని ట్యాపా? ఫిక్స్ కాక గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు దీంతోనే ఇట్లా ఫిక్స్ చేస్తారు ట్యాప్ కి అటు ఒకటి ఇటు ఓ, ఒకటి. అచ్చా అంటే ఇలా నెక్స్ట్ ఇంకి పింకి పాంకి కింద కూడా ఉంది అక్కడ. ఏదో నా ఫేవరెట్ అనుకుంటా. ఇది నేను ఇస్తాను. నాటి. అదే కత్తిరి సింక్ ఉంది. అదే ఇట్లా ఇంకి. దీంట్లోనే ఉన్నాయి ఇంకెన్ని ఉంటాయి. 1 2 తువ్వు 3 వన్ను. 3 ఉన్నాయి దీంట్లోనే. అది ఏంటబ్బా ఇది? ఇది తీద్దాం. అది మీషోలో పెట్టినావా? అన్ని మీషోనే. దీస్ ఆర్ ఆల్ మీషో ఫైండ్స్. కాకపోతే ఎన్ని పెట్టినామో గ్రేటే. ఇప్పుడు బాక్స్ ఇక్కడ కూడా దిగా. ఇక్కడ ఓ ఇవి మల్టిపుల్ ప్లగ్స్. నైస్. 3 స్విచెస్ ఉన్నాయి. కరెక్ట్ కరెక్ట్. సో మల్టిపుల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అంటే దీని మల్టిపుల్ ప్లగ్స్ లాగా అన్నమాట. సో మాకు ఏమవుతుందంటే ప్రతిసారి ఎక్స్టెన్షన్ బాక్స్కి సంబంధించిన వైర్ కేబుల్ ఉంటుంది కదా, అది పట్టుకొని తిరగాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా. సో అట్లా కాకుండా ఇది ఒకటి నాకు మీషోలో కనిపించగానే ఆర్డర్ పెట్టిన. సో విచ్ ఇస్ యూస్ఫుల్ అనిపిస్తుంది. కాకపోతే ఆమె ఏంటంటే ఇగో చెప్తా. దీనిది ఒక స్విచ్, దీనిది ఒక స్విచ్, దీనిది ఒక స్విచ్, అట్లా దేని దానికి సెపరేట్ గా మనం ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకోవచ్చా? ఇది కూడా నాకు తెలుసు అదే సేమ్ ఎలక్ట్రికల్ ప్రోడక్ట్. ఒకటి కిచెన్ ఒకటి ఎలక్ట్రికల్. ఓ ఇవి అవి ఇదే కదా మనం అనుకున్నాయి. దీన్ని ఇట్లా కట్ చేసుకొని స్టిక్ చేసుకునేవి అధిసివ్ హుక్స్. అట్లా కాదురా. ఇక్కడ నాలెడ్జ్ ఉండాలి. షాపింగ్ చేస్తే సరిపోదు, దానికి సంబంధించిన ప్రోడక్ట్ సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. కొట్టిదానా నువ్వు నన్ను రాంగ్ గైడ్ చేయకు. నేను దీనికి కొంచెం అయితే దీన్ని కట్ చేయద్దు. జర్రు ఉంటే జర్రు ఉంటే చచ్చిపోతుంటా. ఇది చేసేది జాగ్రత్తనే. మస్తు షార్ప్ ఉంది నైఫ్. కేర్ఫుల్. ఇది ఎంత యూస్ఫుల్ ఐటమ్ అంటే తెలుసా మీకు ఇదేంటో? తెలుసు. ఇది జస్ట్ ఇట్లా సక్ చేస్తే ఇట్లా అతుకుతుంది. అతుకుతుంది. అంటే ఇప్పుడు కూరగాయలు పచ్చిగా ఉంటే అంటే కడగడానికి. ఎగ్జాక్ట్లీ. అయితే కడగొచ్చు. లేకపోతే ఏంటిదంటే మనము కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా,
కిచెన్ వేస్ట్ అంతా టక్కన దీంట్లోకి ఎప్పుడైనా చారు మిగిలిపోయింది సో దీంట్లో పోసేసేయచ్చు, పప్పు మిగిలిపోయింది పడేయాలనుకుంటాం. మనకు తెలుసు ఇట్లా గోడల నుంచి బయట పారేసేది కల్చర్ పోయింది, మా చిన్నప్పుడు ఉండేది అట్లా హాయిగా పక్కనంతా ఖాళీ ప్లేస్ ఉండేది, చెత్త ఉంటే టక్కన బయట దండ పడేసేది. సో విచ్ ఈస్ రాంగ్ నౌ, అసలే చేయద్దా పని. అందుకోసం ఇట్లాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ వచ్చినాయి. సో దీంట్లో పోసేస్తే ఏమవుతుందంటే ఫిల్టర్ అయిపోయి వాటర్ మాత్రమే వెళ్ళిపోయి ఇక్కడ అంతా చెత్త ఉంది. అయ్యో అవునా, సేమ్ కాదా పెట్టుకున్నాను నేను హ్యాంగింగ్స్, ఎప్పుడు ఇట్లా వేస్తాను. అయ్యో ఏం కాదు. వావ్, ఇట్స్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ అనదర్ ఫేవరెట్. అన్నీ నచ్చే పెట్టుకున్నాను, కొంచెం నాకు ఇష్టం. ఒక్కసారి చెప్తుంది. పప్పులు, మసాలాలు పెట్టుకోవడానికి ఇది. సో ఐదర్ మసాలాస్ ఆర్ పసుపు ఉప్పు కారం అట్లా అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి కదా, అది అనుకున్నాను. లేదా ధనియాల పొడి నువ్వుల పొడి అవి అయినా పోపుల డబ్బా లాగా అయినా అట్లా యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ చేసావా, అక్కడ నుంచి రాకపోతే ఏం చేస్తావు ఇప్పుడు? అది వస్తుంది. రావట్లేదు. అరే వస్తుందంటే ఒక్క నిమిషం నేను ఇస్తాను, మీరు కానివ్వండి. సరిగా ఇక కొంచెం డెమాన్స్ట్రేషన్ ఉంది ఇప్పుడు మనకు. కావాలి కదా మరి, చెక్ చేయాలి కదా, ఆర్డర్ పెట్టుకున్నాం. సరే ఇక ఇక్కడ పక్కన పెట్టేస్తుంది. ఇదోది టకటక ఓపెన్ చేసుకుంటుంది. సో ఈ స్పూన్స్ తో పాటు రావడం నాకు మంచిగా అనిపించింది అనమాట. ఓకేనా, స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తాయి ఇట్లాంటివన్నీ. నెక్స్ట్ నేను ఇప్పుడు ఓపెన్ చేసేది. అవునా, నెక్స్ట్ నువ్వు ఓపెన్ చేయి. ఓకే, గుర్తుపెట్టుకో, అందుకే అటు ఇటు చేయకుండా ఇది లేకపోతే టకటక అన్నీ ఓపెన్ అదే చేస్తుంది. దిగి దిగి తగ తగ దిగి దిగి దిగి. ఇది ఎవరి కోసం? నాకా? నీకే. ఇది కూడా వన్ మోర్ స్పేస్ సేవర్ లాంటిదే. సో వీళ్ళు ఈ మధ్య కాలంలో ఒక కొత్త జ్యూస్ రెడీ చేసుకుంటున్నారు, స్మూతీ లాగా. సో దానికి ఏమవుతుందంటే ఓ బండెడు డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ అన్నీ తెచ్చుకున్నారు. కొంచెం నాకు కనవండి. ఓకే, సో ఇట్లా ఉన్నాయన్నమాట 4 బాక్స్ లాగా. దేనికి దానికి సెపరేట్ సెక్షన్ ఉంది. ఒక దాంట్లో కాజు, ఒక దాంట్లో బాదం, అదే ఆల్మండ్స్, కిస్మిస్ అని, వాల్నట్స్ అని అట్లా వేసుకోవచ్చు. అండ్ నేనేమనుకున్నా అంటే ఈ ప్రోడక్ట్ బాగుంటే ఇంకొకటి కూడా తెప్పించుకుందాం. ఇవన్నీ కావాలని ఇప్పుడు సింగిల్ ప్రోడక్ట్స్ తెప్పించుకున్నా. సో దట్ ఎట్లా ఉందో ప్రోడక్ట్ క్వాలిటీ, అది బాగుందా లేదా అని చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఆర్డర్ పెడదామని. సో నాకు తెలిసి ఇవి అట్లీస్ట్ 3 అన్నా ఆర్డర్ పెట్టాలి, అప్పుడు నట్స్కి వాటికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఇక్కడ దానికి సెపరేట్ ఇవి ఉన్నాయి క్యాప్స్. ఇది ఇంక పెడితే అప్పుడు అర్థమవుతుంది. మూత, లిడ్. ఇంగ్లీష్ మీడియం. సపరేట్ గా కూడా ఉంది. మొత్తం ఒకటే దాంట్లో మళ్ళీ కంపార్ట్మెంట్స్ లాగా కూడా ఉంది. ఆ కంపార్ట్మెంట్స్ అన్న కూడా నాకు రాలేదు. ఇది ఏంది? ఆగరాదే కొంచెం. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇదేం చెప్పేసి గెస్ వాట్ ఇస్ దిస్? ఇది బటన్. బటర్ పెట్టుకునేదా? నో, కిచెన్ కా? కిచెన్ నువ్వు చెప్పవే. కెన్ యు గెస్? నువ్వు నాకు చెప్పినా కదా. సమోసా మేకర్. ఓకే, సమోసా మేకర్. రామి బాస్. సో ఇది వీటి మీద పెట్టేసి మనము పిండి రెడీ చేసుకున్న తర్వాత, అది మైదా పిండితో అయినా గోధుమ పిండితో, మోస్ట్లీ గోధుమ పిండితో చేయరు కదా, మైదా పిండితో చేస్తారు కదా. చేసిన తర్వాత దాన్ని ఇది పెట్టిన తర్వాత కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని తెచ్చిన. సో చూడాలి, అదే ఆర్డర్ అయితే పెట్టినా. సో రేపు మేము సమోసాలు తినబోతున్నాం ఫ్రెండ్స్. గైస్ నేను సమోసాలు చేయబోతున్నా గైస్. ఇది కూడా ఇంకేదో కంపార్ట్మెంట్ బాక్స్. సో 1+1 వచ్చింది దీంట్లో. నాకు ఇది కూడా నచ్చింది సేమ్.
చెప్పిన కదా. సో వాటిలో కాకపోతే దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఇది ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 కంపార్ట్మెంట్స్ ఇది ఉన్నాయి. 5 3 అది 6 6 ఇవి కూడా 6 అదే ఒకటి మసాలాలకి ఒకటి ఇంకోటి అట్లా తీసుకున్నవి. సో నచ్చినాయి. ఎప్పుడు నాకు ఏమవుతుందంటే ఒకటి ఆర్డర్ పెట్టిన పెట్టిన తర్వాత ఇది 1+1 ఆఫర్ కనబడుతుంది. అది క్యాన్సిల్ చేసి దీన్ని తీసుకోవచ్చు కదా, ఎందుకు లేవు. అది కూడా ఇంకా దేనికైనా యూజ్ చేస్తాం కదా. నేనా ఇప్పుడు నువ్వే ఇదొకటి. ఇందులో నైమిషా నీ పని ఏంటిది అంటే ఇవన్నీ ఓ పక్కకు అరేంజ్ చేయడం. ఇప్పుడు మ్యారేజెస్ లో వాటిలలో రిటర్న్ గిఫ్ట్లు తీసుకుని గిఫ్ట్స్ వస్తే వెనకాల నుంచి అది తీసుకొని వాళ్ళు ఉంటారు కదా. నేను ఇది No, now Shriya will take over that. ఓకే జాగ్రత్త నువ్వు కూడా నన్ను అంటావు కదా అందుకని నేను నిన్ను Okay, Kanama. ఓయ్ Yes, one more my favorite. నువ్వు ఆగవే, నా చేతిలో అసలే కత్తి ఉంది. మూతలు వామో ఇన్ని మూతలు ఇవే Mix నేను cap. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా డబ్బాలు. డబ్బాలు. స్టోరేజ్. నేను ఇస్తాను నాకు పొట్టి చేతి గట్టిగా లాగు హైసా. పడతావాడు జాగ్రత్త. ఓకే, ఇన్ని డబ్బులు వండేస్తా. వావ్. పడేయాల్సిందే తప్పదు. మనం ఇది తీయగలుగుతావా ఎంత గట్టిగా ఉంది ఇప్పుడు తీయడానికి అవునా? దీంట్లో వాడు నెంబర్ కూడా ఇచ్చిండు. గట్టిగా ఉంది. లాగు, లాగు. గట్టిగా లాగు. A few minutes later. 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 బాక్స్. ఇది మాకు ఓపెన్ చేసినప్పుడు సెపరేట్ చేయగలిగినప్పుడు చేసి చూపిస్తా. ఇది నేను ఓపెన్ చేస్తాను పెద్దదాని కదా, పెద్దవి నేను ఓపెన్ చేస్తాను నేను చెయ్యి. మంచి కూర్చొని చెయ్యి. ఓపెన్ చేస్తాను వామ్మో ఇంత పెద్దది జాగ్రత్త. నీకు పెద్దది వచ్చింది పాకెట్ పాకెట్. ఇదిగో. నైస్. దీన్ని పాకెట్ అంటారా? అవును మరి ఓకే. ఇదేం డబ్బా వామ్మో ఇది స్టాండ్. ఏమైతుంది ఎట్లయినా ఇది తీసేసేయాల్సిందే ఆగవే, ఆగు. ఇక్కడ కట్టి నీట్ కట్టేయాలి. ఫోటో ఫ్రేమ్ స్టాండ్ ఫోటో ఫ్రేమ్. మనం ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ అవన్నీ కొనుక్కున్నాం కదా, సో వాటికి సంబంధించి పెట్టుకోవడం స్టాండ్ అన్నమాట. అనుకున్నా కదా అది ఇది. ప్లాస్టిక్. వాట్ ఈస్ దిస్ నాకు తెలుసు వెజిటేబుల్స్ పెట్టుకోవాలి ఎగ్జాక్ట్లీ. 21 అమ్మా. వావ్, సూపర్. కూర్చో. సో 21 ఆర్డర్ పెట్టానండి. ఇప్పుడు ఒక 10 11 వచ్చినట్టున్నాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి నేను పే చేసింది 4000 సమ్ చేంజ్. చాలా రీజనబుల్ అనిపించాయి నాకైతే. అండ్ అన్నీ మంచి ప్రోడక్ట్సే ఉన్నాయి, దట్టు మంచి క్వాలిటీతోనే ఉన్నాయి. సో బెస్ట్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. సో ఐ కెన్ రికమెండ్ మీషో ఫర్ దీస్ ప్రోడక్ట్స్. అండ్ వీటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫర్ ఇన్స్టాగ్రామ్ కామెంట్ పెడితే లింక్ పెడతా. మీ ఇన్స్టాగ్రామ్ కా నిమిషాలు వెళ్ళట్లా ఫాలో అవ్వండి. సో యా, ఎట్లా అనిపిస్తుంది ప్రోడక్ట్స్ అని? చాలా బాగుంది వీడియో ఎట్లా అనిపించింది? చాలా బాగుంది సో అదే మాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు స్టినో మీడియా.